మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నిత్య నివాసి, నిత్యుడు తండ్రి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి, మీరు ఆకాశ మహాకాశంలో పట్టజాలన్నటువంటి తండ్రిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి నాయన, మీ నీతి కార్యములు, దేవా మీ శక్తిగల కార్యములు అన్నిటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మానవుల పట్ల మీరు కనబరిచినటువంటి దేవా మా తండ్రి నాయన, మీ బలమైనటువంటి భీకరమైనటువంటి కార్యములన్నిటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా తండ్రి నాయన, ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడవు. మీ బిడ్డలైన ఇశ్రాయేలు పక్షంగా మా తండ్రి నాయన గొప్ప కార్యాలు జరిగించినటువంటి గొప్ప దేవుడు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి నాయన, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి నాయన, అయా ప్రతి విధమైనటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరుస్తూ దేవా మా తండ్రి మరణించిన వారిని సైతం దేవా మా తండ్రి నాయన జీవింపజేసినటువంటి గొప్ప దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవా మా తండ్రి మీరు జరిగించిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు ఆయన. అయా మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి, మీ అధికారాన్ని బట్టి దేవా మిమ్మల్ని ఎంతైనా స్తుతించబద్దులో ఉన్నాం. అట్టి శక్తి గల మీరు ప్రభా మా తండ్రి ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతిదినం ఉదయకాలంలో ప్రభా మీ వైపు చూడడానికి దేవా మా తండ్రి నాయన మీ పాద సన్నిధిలో చేరడానికి దేవా మా తండ్రి మాకు ఇస్తున్నటువంటి ఈ ఆధిక్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి మరొకసారి ప్రభా మేము పాడుకునే పాటను మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వైపు చూస్తూ దేవా మా తండ్రి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. మీకు వందనాలు. దేవా మా తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకుంటూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆత్మతో మా తండ్రి నాయన, విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో మేము చదువుకుంటూ ఉండగా దేవా మా తండ్రి నాయన, ఈ వాక్యంలో ఉండేటువంటి దీవెన, ఈ వాక్యపు శక్తి దేవా మా తండ్రి నాయన మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అలాగే ప్రభా మా తండ్రి నాయన, అయా మరొకసారి నాయన మీ యొక్క సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు మాట్లాడే దేవుడు ఎట్టినందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మా తండ్రి దినదినం నాయన మీ వాక్యం చేత దేవా మీరు మమ్మల్ని పోషిస్తూ ఉండగా దేవా ఇంకా ఎంతో శక్తిమంతులుగా మేము అవడానికి సహాయం చేయండి ప్రభా. విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి మేము దాటి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా తండ్రి నాయన, మీరు నాయన ఎంతో బలమైనటువంటి దేవా ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉండగా దేవా మా తండ్రి ఇంకనూ శక్తివంతులుగా ప్రభా మమ్మల్ని మీరే దేవా మా తండ్రి తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. ఈ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా మా తండ్రి నాయన, వీటి చుట్టూ మీరు కంచి వేసినప్పుడు దుష్టుడు సాతానుడు ప్రభా ఏమీ చేయలేకపోయాడు కదా నాయన, ముట్టలేకపోయాడు కదా ప్రభా. దేవా అటువంటి కంచె కొరకు నాయన మేము ప్రార్థన చేస్తూ ఉండగా దేవా మా తండ్రి బలమైన కార్యాలు దేవా మా యొక్క దేశంలో జరిగించండి. మా యొక్క రాష్ట్రంలో దేవా మా తండ్రి నాయ నెల్లూరు జిల్లాలో సూలూరుపేట మండలంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అయా విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవా మా తండ్రి నాయన గొప్ప విడుదల ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మేమందరం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. ముందున సమయం అంతటిని కూడా మాకు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. పాటల పుస్తకంలో నుంచి 252వ పాట, 252వ పాట. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా, గొప్ప దేవుడవు యేసయ్యా, గొప్ప దేవుడవు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా, గొప్ప దేవుడవు యేసయ్యా, గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు
దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడవు. యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. కానాను యాత్రలో కలతలు చెందగా కాపరివై మమ్ము నడిపితివే. కానాను యాత్రలో కలతలు చెందగా కాపరివై మమ్ము నడిపితివే. కానా విందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే. కానా విందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే. బహుతర తరములకునైనా, బహుతర తరములకునైనా మహిమ ఘనతకు యోగ్యుడవు, మహిమ ఘనతకు యోగ్యుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడవు. యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. గురిలేని నన్ను గుర్తించినావు, ఎనలేని ప్రేమను చూపించినావు. వెలలేని నాకు విలువనిచ్చినావు, విలువైన పాత్రగా నన్ను మలచినావు. గురిలేని నన్ను గుర్తించినావు, ఎనలేని ప్రేమను చూపించినావు. వెలలేని నాకు విలువనిచ్చినావు, విలువైన పాత్రగా నన్ను మలచినావు. సర్వయుగ యుగములకైనా, సర్వయుగ యుగములకైనా ఆరాధనకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడవు. యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన వాడవు. అలసిన వేళలో అమ్మవు నీవై ఆదరించిన ఆత్మీయుడవు. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన వాడవు. అలసిన వేళలో అమ్మవు నీవై ఆదరించిన ఆత్మీయుడవు. ఇహ పరలోకములోనైనా, ఇహ పరలోకములోనైనా స్తుతించుటకు పూజ్యుడవు, స్తుతించుటకు పూజ్యుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడవు.
యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. దేవుని వాక్యం చదువుకుంటున్నారా? 91వ కీర్తన. మనం ప్రతిదినం చదువుకునేటట్టు 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుతున్నా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెబుతున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచు ఉండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని గ్రంథంలో నుండి కీర్తన 17 చదువుకుందాం. యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర అంగీకరించు. నా ప్రార్థనకు చెవియగు, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక. నీ కన్ను దృష్టి న్యాయంగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపు, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నట్టుకే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేది. నాకు చెవియొగ్గి నా మాటల ఆలకించుము. నీ శరణుకు వచ్చిన వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడును. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును.
మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. మమ్మల్ని నేలను కూల్చుటకు గురి చూస్తున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలన, చాటైన స్థలములలో కొంచెం కొదమ సింహం వలన ఉన్నాడు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టు. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు. లోకుల చేతిలో నుండి, ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోక ప్రభువా, గొప్ప తండ్రి, మా రక్షక, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రాతకాలం మరొక సమయంలో తండ్రి దేవా, మీ సన్నిధానంలో ప్రాతకాలం చేరడానికి మీరు అనుగ్రహించిన ఈ కృప కొరకు స్తుతిస్తున్నాం. కీర్తన 17 వాక్యించాను మా కొరకు దీవించి మాతో మాట్లాడి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన పైన దావీదు ప్రార్థన అని వ్రాయబడింది. దావీదు తన ప్రార్థనను పాటగా చేస్తున్నాడు. ప్రార్థనయే పాట, లేక పాటయే ప్రార్థన. కీర్తనల్లో 86వ కీర్తనలో కానివ్వండి, 142వ కీర్తనలో కానివ్వండి, 86వ కీర్తనలో కూడా ఆ కీర్తన పైన గమనించినట్లయితే దావీదు పాడినటువంటి పాటగా తాను మొరపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే 142వ కీర్తనలో కూడాను మనం గమనించినప్పుడు గుహలో ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. సో ఇవి ప్రార్థన గీతం, దావీదు ప్రార్థనలు అక్కడక్కడ మనకు కనబడతాయి. ఎప్పుడూ దావీదు ఈ కీర్తన వ్రాసి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో తాను మయోను అరణ్యములో ఉన్నాడు. మయోను అరణ్యములో తాను ఉన్నాడని సౌలుకు తెలిసినప్పుడు మొదటి సమూయేలు 23వ అధ్యాయం 25వ వచనం, సౌలును అతని జనులను తను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మయోను అరణ్యములో దావీదును తరుమబోయాను. ఆ తర్వాత 24వ అధ్యాయంలో మనము గుహలో ఉన్నప్పుడు సంభవించినటువంటి పరిస్థితి, ఎనిగేది అరణ్యంలో సంభవించినటువంటి పరిస్థితి మనము తర్వాత అధ్యాయంలో చూస్తాం. ఇవి దావీదు తరుమబడినటువంటి కాలం. మనం ఒక పాట పాడుతూ ఉంటాం, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఆ పాటలో ఒక వచనం, దావీదు సింహము ఎదిరించి గొల్యాతును హతమార్చిన ఎప్పుడు, సౌలుచే తరుమబడినప్పుడు, సింహాసనం ఎక్కినప్పుడు తోడుగా ఉన్నాడు అని మనం పాడతాం. కనుక దేవుడు దావీదు యొక్క జీవితంలో సౌలు చేత తరుమబడిన కాలంలో తోడైనటువంటి దేవుడు ఈ ప్రార్థనా గీతాన్ని తన చేత దేవుడు రాయించాడు. నీవు నీ సమస్యల చేత తరుమబడినప్పుడు దేవునికి మరింత దగ్గరవుతావు. జ్ఞాపకం ఉంచుకో. ఈ కీర్తన చదువుతూ ఉంటే మొదటి వచనం, యెహోవా
న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇది దావీదు దేవునికి చేసినటువంటి మొర లేక విన్నపం. విన్నపం చేస్తూ ఒక మాట మొదటి వచనంలో అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని. లోకంలో చాలామంది వారి జీవితంలో మార్పు ఉండదు, పాపం చేస్తూనే ఉంటారు. పెదవులతో మాత్రం చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు. దావీదు ప్రార్థన అది చాలా యథార్థమైనటువంటి ప్రార్థన. తన హృదయము దేవుని ఎదుట యథార్థంగా ఉన్నది. అందువల్లనే తన పెదవులు కపటము అయినటువంటి పెదవులు కావు అని చాలా ఖచ్చితంగా తాను చెప్పగలుగుతూ ఉన్నాడు. రెండవ వచనం, ఒకవేళ నా పెదవులు కపటమైనవైతే దేవా నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. దేవుడు తనను చూచినప్పుడు, తన అంతరంగాన్ని దేవుడు పరిశీలించినప్పుడు తాను కపటము, మోసము, దుర్యోచన కలిగినటువంటి వాడైతే చాలా ఖచ్చితంగా దేవుడు అటువంటి వారికి తీర్పు తీరుస్తాడు. మూడవ వచనం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చాలా మార్లు రిలాక్స్డ్గా మనం నిద్ర పోకమునకు మంచం పైన పరువున్నప్పుడు బెడ్ పైన ఆ సమయాల్లో దేవుడు మన ఆలోచనలన్నింటినీ ఒకసారి ఆ దినంలో జరిగినటువంటి సంభవాలు కానివ్వండి మన మనస్సుకు రానిచ్చినప్పుడు మనకే అర్థమవుతుంది, లేక మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఆ దినం మనం ఎలా గడిపాం, ఎక్కడ పొరపాట్లు చేసాం, లేక ఎక్కడ మాట్లాడకూడదని మాట్లాడాం, ఎక్కడ ఎలా ప్రవర్తించాం. దేవుని ఆత్మ మన హృదయాన్ని పరిశోధిస్తూ ఉండగా విశ్వాసి ప్రతిదినం ఏ దినం కాదినం తనను తాను పరీక్షించుకునేటటువంటి, అనలైజ్ చేసుకునేటటువంటి లక్షణం చాలా మంచిది. దేవుని ఎదుట ఒప్పుకొని సరిచేస్తుంది. మీకు సందేహం రావచ్చు, ఈ కీర్తన ఇంత కాన్ఫిడెంట్గా నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు అని ఎలాగూ చెప్పగలిగాడు అంటే అప్పటికి దావీదు సింహాసనం ఎక్కలేదు, పరిపాలనలోనికి రాలేదు. గుర్తుంచుకుందాం, రాజ్యం కొరకు గొప్ప కార్యాలు చేశాడు, కానీ అప్పటికి తాను సింహాసనం మీదకి రాలేదు. సౌలు చేత తరుమబడుతూ ఉన్నటువంటి కాలం అది, చాలా పరిశోధింపబడుతూ ఉన్నాడు. అందుకే తన హృదయం చాలా యథార్థంగాను దోషం లేకుండా తాను దేవుని ఎదుట సరిచేసుకుని చక్కగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి కాలం. నోటి మాట చేత నేను అతిక్రమింపను అన్నాడు. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకుంటే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారు. దేవా నేను నీ వాక్యాన్ని బట్టి, నీ నోటి మాటను బట్టి, దేవుని నోటి మాట దేవుని పవిత్రమైనటువంటి గ్రంథం, ఆయన తన ఆత్మతో ప్రేరేపణ ఇచ్చి వ్రాయించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నిస్తామో మన నడకలను దేవుడు స్థిరపరుస్తాడు. చిన్న బిడ్డలు వారు పుట్టిన తర్వాత బోర్లు పట్టడం, తర్వాత క్రాలి ప్రాకటం, తర్వాత తప్పటడుగులు వేయటం, తర్వాత నడక నేర్చుకొని, ఆ తర్వాత చక్కగా నడక నేర్చుకుని, ఆ తర్వాత పరిగెత్తడం, ఇవన్నీ బిడ్డ ఎదిగేటటువంటి దశలో ఉన్నటువంటి ఫేజెస్, ఇవి క్రమంలో ఉన్నటువంటి ఫేజెస్. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను,
కొంతకాలం లోకంలో, కొంతకాలం దేవుని సన్నిధి, మళ్ళా కొంతకాలం అడ్రస్ కనబడరు కొందరు. చాలా కాలం తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారు. ఏదో కష్టమో ఏదో సమస్య వచ్చి ఉంటుంది, అప్పుడు యేసు ప్రభు జ్ఞాపకం వస్తాడు కొందరు. భక్తుని యొక్క అనుభవం అలాగూ లేదు. నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారి. కొన్ని మాట్లాడబోయి వెనక్కి తీసుకుంటాం, చేయబోయి కొన్ని కార్యాలు మనము ఆపివేస్తాం. భక్తుడు ఏమని వ్రాసాడంటే పాటలో, చేయబోయి మాను చెడ్డ చేతలన్నీ ఒప్పుకొను, ఈ యత్న కార్యములెల్లా ఎన్నికలోనికి వచ్చును గాన ఏకాంత స్థలము చేరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము కోరుము అని రాస్తాడు. యత్నం పాపం అన్నాడు, చేయలేదు కానీ చేయటానికి ఆల్మోస్ట్ సిద్ధపడ్డాడు. ఓ పాపం చేయడానికి వ్యక్తి సిద్ధపడ్డాడు అంటే మనసులో ఆలోచించుకున్నాడు, ప్రణాళిక వేసుకున్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఉద్యుక్తుడై తాను చేద్దాం అనుకుని మరలా ఆగిపోయాడు. నేను చేయలేదు కదా అని మనిషి అంటున్నాడు. అయితే అది దేవుని దృష్టిలో యత్న పాపం అవుతుంది. ప్రయత్నించాడు చేయాలి, యత్న పాపం. ఇక్కడ దావీదు భక్తుడు, నా నడకలను నేను స్థిరపరచుకుని ఉన్నాను, నా కాలు జారలేదు. అటు ఇటు డీవియేషన్ కనుక్కుంది. ఆ 4వ వచనంలో బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై. బలాత్కారుల మార్గములు వేరు, దేవుని మార్గములు వేరు. లోకస్తుల మార్గములు వేరు, దేవుని బిడ్డల మార్గములు వేరు. శరీరానుసారుల మార్గములు వేరు, ఆత్మానుసారుల మార్గములు వేరు. మనము ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాలి. నేను శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నానా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాను? తాను 5వ వచనంలో భక్తుడు నాకు కాలు జారలేదు అంటే తాను తీసుకోవలసిన ప్రికాషన్స్ అన్నీ తాను తీసుకుంటూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో మనం ఎటువంటి మెళకువ కలిగి ఉండాలో అన్నీ చక్కగా వ్రాయించి పెట్టాడు. మన ఆత్మలో ఒక నడిపింపు వస్తూ ఉంటుంది, ఏది చేయాలో ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి. దానిని మనం పాటించితే, దేవుని ఆత్మకు లోబడితే చాలా మట్టుకు జీవితంలో మనం నష్టం నుండి, కీడు నుండి, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేయటం నుండి తప్పించుకోవచ్చు. నాకు కాలు జారలేదు. కొందరి జీవితాలు అన్నీ పడుతూ లేస్తూ ఉంటారు. వారిని చూసేవారికి అనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళా దేవుని సన్నిధికి వచ్చాడు, మళ్ళీ దూరం అయితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తాడు అనిపిస్తుంది. గమనించండి, నాకు కాలు జారలేదు భక్తుని అనుకో. 6వ వచనం, నేను నీకు మొర్రపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. ఇది ప్రార్థనా పాట అని చెప్పుకున్నాను. కనుక దావీదుకు ఒక హోప్ ఏమని అంటే, దేవా నేను నీకు మొరపెట్టుకుంటున్నాను. హీబ్రూ భాషలో రినా అనే పదం వాడబడింది. రినా అంటే బిట్టర్ క్రై, గట్టిగా కేక వేయడం. ఈ 17వ కీర్తన అటువంటి గట్టి కేక, శ్రమలో ఉన్నటువంటి భక్తుని కేక, అపాయంలో ఉన్నటువంటి భక్తుని కేక. నీవు నాకు ఉత్తరం ఇచ్చేదో, అది తన నమ్మకం, దేవుని పైన తనకున్నటువంటి నమ్మకాన్ని ఈ వాక్యం సూచిస్తూ ఉంది. మరలా నాకు చెవియొగ్గి నా మాట ఆలకించును, దేవా నా మనవి అంగీకరించు అని తాను దేవునితో ప్లీడ్ చేస్తూ ఉన్నాడు. 7వ వచనం, నీ శరణు వచ్చిన వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయము చూపును. చాలా మార్లు మన జీవితంలో
పరిస్థితులు తరుణము విరోధముగా లేచినప్పుడు మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన తన చేతితో తన బాహుబలంతో మనల్ని నడిపిస్తాడు. కుడి చేయి స్ట్రెంగ్త్కి సాదృశ్యంగా ఉన్నది. మనం ఎక్కువ కుడి చేతిని వాడతాం కనుక నీ కుడి చేత రక్షించువాడా అని రాశాడు. నీ కుడి చేత రక్షించువాడా. యుద్ధంలో కుడి చేతిని ఎక్కువ వాడతారు. ఎవరైనా ఎడం చేతి వాటం కలిగిన వారైతే అది కూడా వారు లెఫ్ట్ హ్యాండర్స్ అని ఎడమ చేతి వాటం కలిగినటువంటి విలుకాండను గుర్చి, అలాగే ఇంకా నిపుణత గలవారిని గుర్చి కూడాను ఇశ్రాయేలీయుల చరిత్రలో వారి యుద్ధ ప్రావీణ్యాన్ని గుర్చి ఉదహరించబడిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. సహజంగా కుడి చేతిని వాడతాం. అందుకే నీ కుడి చేత రక్షించువాడని దేవుని తట్టు ఆయన చేతి తట్టు చూస్తూ ఉన్నాడు. నీ కృపాతిశయములను చూపు. పాత నిబంధనలో దేవుని కృప ఉన్నది. ధర్మశాస్త్ర కాలంలో పాత నిబంధన ప్రత్యక్షత దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా నూతన నిబంధనలు ప్రభువైన యేసుక్రీస్తుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అయితే కృపాతిశయములు పాత నిబంధన కాలంలో కూడాను భక్తులు అర్థం చేసుకున్నారు. అందువల్లనే ఆయన కృపను గూర్చి మొరపెట్టారు. నీ కృప చూపించు. కృప చూపించట్లో అతిశయము కలిగినటువంటి ప్రభువా. 9వ వచనం, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును. ఎవరైనా కంటి పాపను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అందుకే కదా లోకంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అని సామెత ఉన్నది. అన్ని అవయవాల్లో కంటిని కాపాడుకోవటానికి మనిషి చాలా జాగరూకత వహించాలి. కన్ను చీకటైతే లేక లోకాన్ని మనం చూడలేకపోతే అంధత్వం అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను తోచు. ఈ వచనాలు రాసేటప్పుడు భక్తునికి మోషే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులందరూ ఈ పాట ఎప్పుడు పాడుతూ ఉండాలి అని 31వ అధ్యాయం ఆఖరి వచనం, అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను అని దానిలో 10-11 వచనాల్లో అరణ్య ప్రదేశములోను భీకరధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. కనుపాప అలాగే పక్షిరాజు, ఈ రెండు పోలికలు తాను రాసేటప్పుడు ఈ కీర్తనలో దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసినటువంటి లేక వారి చరిత్రను అంతటిని సమరై చేసి వ్రాసినటువంటి పాటలో దేవుడు ఎలాగూ కాపాడాడో, దేవుడు ఎలాగూ తాను విమోచించినటువంటి జనాంగాన్ని నడిపించాడో దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ దేవునికి తన పిటిషన్ తాను పెడుతూ ఉన్నాడు. నీ రెక్కల నీడ క్రింద నన్ను తోచు. 10వ వచనం నుండి తన మీదికి లేచినటువంటి శత్రువు వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. క్రింద ఫుట్నోట్లో వారు తమ కురవుతో హృదయమును మూసుకొని. ఎప్పుడైతే మనిషి శరీరానుసారిగా ఒకవేళ మొదట ఆత్మానుసారంగా ప్రారంభించినా శరీరానుసారంగా మారిపోతే వారి హృదయ పరిస్థితి ఎలాగుంటుందో చక్కగా 10వ కీర్తనలో వ్రాయబడింది. సౌలు సింహాసనం ఎక్కక మునుపు మంచివాడుగానే ఉన్నాడు. సింహాసనం ఎక్కిన కొంతకాలం వరకు కూడా మంచివాడుగానే ఉన్నాడు. తరువాత సంవత్సరాల్లో సౌలు యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. అందుకే దేవుడు తన చిత్తానుసారమైనటువంటి దావీదును కనుగొనవలసి వచ్చింది. ఇక్కడ ఈ
వ్యక్తులు, లేకుంటే తనను ఎవరైతే తరుముతూ లేక కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారి హృదయ స్థితి, అలాగే వారి మాటలు, వారి నోరు గర్వముగా మాట్లాడును. హృదయంలో ఎప్పుడైతే వారు దేవుని లెక్క చేయనటువంటి దుస్థితిలోనికి దిగజారిపోతారో వారి మాటలు గర్వపు మాటలుగానే. 11వ వచనం, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేల కూల్చుటకు గురి చూస్తున్నారు. మనిషి అనుకుంటాడు నేను అది చేయగలను, నేను ఇది చేయగలను అని. తన బాహుబలం చేత, తన కండబలం చేత, తన శక్తి బట్టి, తన ఆరోగ్యాన్ని బట్టి ఏదో తాను చేయగలడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవగలను అని అనుకుంటాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడగలడా మనిషి? 12వ వచనం, వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలన, చాటైన స్థలములలో కొంచెం కొదమ సింహం వలన ఉన్నారు. మాకు బలమున్నది, మేము ఒక ప్రణాళిక వేసుకోగలం, ఒక ప్రణాళిక వేసుకుని మేము అనుకున్నటువంటి దాన్ని సాధించగలం అని మనుషులు అనుకుంటారు. కొంతమంది సంవత్సరాలు ప్రణాళికలు వేసుకుంటారు. తమ జీవిత కాలంలో తాము ఏదో ఆశించి పొందాలనుకుని ప్రణాళికలు వేసుకుంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, వారి ప్రణాళికలు దేవునికి కనబడవా? నిరపరాధిని వారు చేల్చాలి అని అనుకుంటే దేవుడు ఎలా చేస్తాడా? 13వ వచనం, యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దేవా, ఇప్పుడు నీవు వారిని అడ్డగించకపోతే వారు నన్ను మృంగివేస్తారు. ఇది దావీదు యొక్క మనవి. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించు. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించు. ఇక్కడ దావీదు నీ ఖడ్గము చేత అని వాడాడు. అంటే దేవా, నీవు ఇక ఆలస్యము చేయవద్దు, నీ క్రియలను నీవు కనుపరిచి నీ కాపుదల నాకు అనుగ్రహించాలి. నీవు నా మీదకి వచ్చే శత్రువుతో నీవే యుద్ధం చేయాలి. ఇది దావీదు యొక్క మనం. ఎవరైతే దావీదు మీదికి లేచారో, భక్తుల మీదికి ఎవరైతే గురి చూచి కూల్చడానికి ప్రయత్నిస్తూ వచ్చారో వారిని లోకులు అని అన్నాడు. వారి దేవుని బిడ్డలు అనే పదం వాడబడలేదు. లోకుల చేతిలో నుండి 14, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించు. దేవా, వారు శరీరానుసారం కనుక నీవు వారి చేతి నుంచి నన్ను కాపాడు. అయితే వారు ఎలాగున్నారు లోకరీతిగా? నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదు. ఇది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. భక్తుని మీదికి వ్యతిరేకంగా లేచినటువంటి ఈ వ్యక్తులు లోకరీతిగా సమృద్ధి కలిగి ఉన్నారు, లోకరీతిగా కడుపు నిండి ఉన్నారు. దేవుడు వారిని లోకరీతిగా దీవించాడు, అన్నీ ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. వారు తమ సమృద్ధి అయినటువంటి ఆస్తిని పిల్లలకు కూడా పాసాన్ చేయటానికి దేవుడు వారికి ఆస్తిని కూడా ఇచ్చాడు. అయితే ఆఖరి వచ్చిన 15, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చు. వారితో పోల్చుకుంటూ ఉన్నాడు. వారు ఏమి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, వారి ఉద్దేశాలు ఎలాగున్నాయి, తన ఉద్దేశాలు ఎలాగున్నాయి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. మనం ప్రాతకాలంలో లేచి దేవుని సన్నిధానంలో నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. ప్రాతకాలంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కీర్తనకారుడు ఈ 17వ కీర్తనలో దేవా దేవా లోకస్తులకు ఈ
లోక జీవిత యాత్ర తరువాత వారికి నిరీక్షణ లేదు. నాకైతే నిరీక్షణ ఉన్నది, నేనైతే అంటూ ఉన్నాడు 15వ వచనం. ఈ 17వ కీర్తనలో దేవుని గురించినటువంటి 7 విషయాలు దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి వచనం, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవుడు పెదవులను మాత్రమే కాక వాటి వెనుక ఉన్నటువంటి హృదయం యొక్క ఉద్దేశ్యములను చూచేటటువంటి వాడు. తరువాత 2వ వచనంలో, దేవుడు తీర్పరి, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చుగాక. జడ్జ్, దేవుని న్యాయాధిపతిగా తాను చూస్తూ ఉన్నాడు. అందుకే తాను 51వ కీర్తనలో రాసినటువంటి అనుభవం, అది చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అనుభవం. ఇది తాను సింహాసనం ఎక్కకముందు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా, నీ సన్నిధుల నుండి నాకు తీర్పు వచ్చుగాక అన్నాడు. నీ కనుదృష్టి న్యాయంగా చూసింది. దేవుడు హృదయాన్ని చూచేవాడు. 2వది, దేవుడు తీర్పు తీర్చేవాడు. 3వది, దేవుని నోటి మాట. 4వ వచనం, నీ నోటి మాటను బట్టి నీ మార్గములు యందు అన్నాడు. దేవుని మార్గాలు, దేవుని నోటి మాట, ఆయన్ను వెతికేటటువంటి వారికి దేవుడు వెల్లడి చేసేవాడు, వారిని నడిపించేటటువంటి వాడు. 7వ వచనం, రక్షించువాడా, నీ కుడి చేత రక్షించువాడు, ఆయన రక్షించేటటువంటి దేవుడు. 8వ వచనం, కృపాతిశయములు చూపించేటటువంటి దేవుడు ఆయన. తర్వాత 9వ వచనం, కనుపాప వలె కాపాడే దేవుడు, రెక్కల నీడలో దాచేటటువంటి దేవుడు. 15వ వచనం, ఆఖరు 7వ అంశము, తన ప్రజలకు స్వరూప దర్శనం అనుగ్రహించేటటువంటి దేవుడు. దేవునికి వచ్చిన 7 విషయాలు మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన హృదయమును పెదవులను రెండింటినీ చూస్తాడు. 2, ఆయన తీర్పరి. 3, ఆయన పరీక్షించి మన హృదయం యొక్క స్థితిని ఆయన సర్టిఫై చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చూడటం మాత్రం కాదు, పరిశోధించడం అంతరంగాన్ని. మన రక్తం పరీక్షించినప్పుడు రక్తం ఎలాగున్నదో, అందులో ఉన్న కాంపోనెంట్స్ ఎలాగున్నాయో ల్యాబ్ రిపోర్ట్లో చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, మన అంతరంగంలో ఉన్నదాన్ని పరిశోధిస్తాడు. దేవుడు తన మార్గాన్ని, తన నోటి వాక్కును ఆయన విశ్వసించినటువంటి వారికి బయలుపరిచేటటువంటి దేవుడు 3వదిగా. 4వదిగా ఆయన రక్షించే దేవుడు. 5వదిగా కృపాతిశయం చూపించే దేవుడు. 6వదిగా కనుపాప వలె కాపాడి, పక్షిరాజు తన పిల్లలను కాపాడే రీతిగా ఆయన కాపాడేటటువంటి దేవుడు. 7వదిగా తన ప్రజలకు స్వరూప దర్శనము, ముఖ దర్శనం ఆయన అనుగ్రహించి మనల్ని తృప్తిపరిచేటటువంటి, మన ఆశ తీర్చేటటువంటి దేవుడు. ఈ చివరి వచనాల్లో లోకములో ఉన్నటువంటి వారికి, శరీరానుసారులకు, లోకస్తులకు, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి తేడా చాలా చక్కగా రాశాడు. లోక సంబంధులు లోకంలో ఉన్నటువంటి వారి ఆస్తి, వాటిని గూర్చి ఎంతో కన్సర్న్ కలిగి ఉంటారు, ఎంతో సంపాదిస్తారని. నేను ఒక వార్త చూచాను. మిడిల్ ఈస్ట్లో ఒక సంపన్నమైనటువంటి వ్యక్తి చనిపోయాడు. అతను కేరళైట్. విచారం ఏంటంటే అతని పేరు జాయ్ అని ఇంకొక పేరు కలిసి వస్తుంది. పేరు ఆనందం అని ఉన్నది, కానీ 14వ అంతస్తు నుండి తాను మిడిల్ ఈస్ట్లో తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాడీ కేరళకు తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్లో బరియల్ చేయడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటి కేరళ సీఎం గారి దగ్గర చాలా గొప్ప అవార్డు తాను పొందినటువంటి వ్యక్తి. తన ఇంటిని గురించి వ్రాయబడినటువంటి మాట
25,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి గృహం కేరళలో ఉన్నటువంటి భవనాలన్నింటిలో, వ్యక్తులు నివసించేటటువంటి భవనాలన్నింటిలో అది కూడా ఒక పేరెన్నిక కలిగినటువంటి భవనం అని వ్రాయబడింది. నాకు అర్థం కాలేదు. ఇంత సంపన్నమైనటువంటి వ్యక్తి, చాలా బిజినెస్ స్టార్ట్ చేసి మిడిల్ ఈస్ట్లో చాలా మంచి స్థాయికి తాను ఎదిగాడు. ఎందుకు మానసికంగా తాను ప్రెషర్కు గురయ్యాడు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అర్థం కాలేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ అని గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అంటే వారు ఇన్వెస్టిగేట్ చేసి కన్ఫర్మ్ చేసింది. లోకంలో చాలా వ్యక్తి సంపాదించుకుంటాడు, కలిగి ఉండవచ్చు, కానీ దేవునిపై నీవు ఆధారపడకపోతే నీ సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీకు ఆధారం ఎవరు, నీ బలం ఎవరు, నీ నిరీక్షణ ఎవరు? ఆలోచించండి. దేవునిపైన నీ హృదయం ఆనుకొని ఉండకపోతే నీ ఆస్తి నిన్ను కాపాడుతుందా? నీ బిల్డింగ్ నిన్ను కాపాడుతుందా? నీ ప్రణాళికలు నువ్వు వేసుకున్నావే చాలా ప్రణాళికలు, అవన్నీ నిన్ను కాపాడతాయా? ఇక్కడ 13, 14 వచనాల్లో లేక 10వ వచనం నుండి లోకస్తులకు తనకు ఉన్నటువంటి వ్యత్యాసం తాను క్లియర్గా చెప్తూ ఉన్నాడు. వారు ఎటువంటి వారు, వారి హృదయం ఎటువంటిది, వారి నోరు ఎటువంటిది, వారి మాటలు ఎటువంటివి, వారి క్రియలు ఎటువంటివి, వారి ప్రణాళికలు ఎటువంటివి. చాటైన స్థలాల్లో పొంచి ఉండేటటువంటి సింహం, కొదం సింహంలా దేవా, వారి యొక్క ఖడ్గం నుండి నీవు నన్ను నీ కత్తి దూసి వారిని ఎదుర్కో, నన్ను తప్పించు, నీ హస్తబలం చేత రక్షించు. నీవు వారిని బాగా దీవించావు, అందుకే వారు గర్వించి నీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. భక్తుని యొక్క అనుభవం ఇదే. నా మనస్సాక్షి నీ ఎదుట చాలా నిర్దోషంగా ఉన్నది. 2, నా ఆశ, హిస్ కాన్షియన్స్ ఈజ్ క్లియర్ అండ్ హిస్ యాంబిషన్ ఈజ్ హోలీ. తన ఆశ పవిత్రమైనది, తన మనస్సాక్షి నిర్దోషమైంది. ఈ కీర్తన చదివితే మనకేమనిపిస్తుందంటే, ఏ సౌలైతే ఓడిపోవలసినటువంటి వాడుగా ఫిలిస్తీయుల చేతిలో గొలియాతును ఎదుర్కొని చంపేటటువంటి యోధుడు లేనప్పుడు బానిసత్వంలోనికి వెళ్ళవలసినటువంటి రాజ్యాన్ని తప్పించినందుక దావీదుకు ఈ బహుమానం ఇవ్వటానికి సౌలు యత్నించింది. ఆలోచించండి. సౌలు తను ఎక్కడెక్కడికి పంపించాడో అక్కడికెల్లా వెళ్ళి విజయాన్ని చేకూర్చాడు. గొప్ప సైన్యాధిపతిగా విజయాలను రాజ్యం కొరకు సంపాదించాడని దావీదు చరిత్రలో మనం చదువుతాం. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు మేలు చేసినందుకు కీడు చేయటానికి సౌలు యత్నించాడు. ఎంత విచారకరమండి. శరీరానుసారిగా మారిపోయాడు. ఆత్మానుసారంగా ప్రారంభించి అభిషేకించబడినటువంటి వాడే శరీరానుసారిగా మారిపోయాడు. మనుషులు తమ ఆత్మీయ జీవితంలో ఈ గొప్ప అపాయంలోనికి నడిపించబడేటటువంటి పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. భక్తుడు దావీదు చెప్పినటువంటి మాట ఈ ఉదయకాలం నీవు నేను చెబుతాం. మనం ఈ దినాల్లో కోవిడ్-19 ఈ వైరస్ యొక్క బారి నుండి మనల్ని వెంటాడే ఈ శత్రువు దేవుడు మనల్ని 9వ వచనం, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. అలాగే 9వ వచనం చివరి భాగం, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఈ 2 వాగ్దానాలు ఈ ఉదయకాలం క్లించాను. దేవా, నీవు నన్ను కాపాడకపోతే శాస్త్రజ్ఞులు ఏం చెప్తూ ఉన్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెందినటువంటి సైంటిస్టులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే ఆరోగ్య శాస్త్ర నిపుణులు డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు? ఈ సమస్య, ఈ వైరస్ హఠాత్తుగా పోదు, ఇది ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. మనం దీన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఈ పరిస్థితుల్లో మనల్ని ఎలా కాపాడుకోవాలో మనం నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. దావీదు తన జీవితంలో తరుమబడినప్పుడు, పరిశోధించబడినప్పుడు,
దేవునిపై ఆధారపడ్డాడు. మనం కూడాను ఓ ప్రక్క వైరస్ భయం చేత మనం తొరవబడుతూ ఉన్నాం. మన మనస్సులో అనేక సందేహాలు భవిష్యత్తును గురించి ఉన్నాయి. వివాహాలు ప్లాన్ చేసుకున్నటువంటి వారి వివాహాలు అవి పోస్ట్ పోన్ అయినా కాబోతాయి, లేదా చాలా తక్కువ మందితో మాత్రమే వివాహాలు జరగాలని ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వబోతుంది. లేకిస్తూ ప్రణాళికలన్నీ ఏమయ్యాయి, ఫంక్షన్ హాల్స్ అన్నీ ఏమయ్యాయి, ఈవెంట్ మేనేజర్స్ అందరూ ఏమయ్యారు, హోటల్ ఇండస్ట్రీ, టూరిజం కుప్పకూలిపోయి, విమాన ప్రయాణ సంస్థలు వారి ప్రణాళికలన్నీ ఏమైనాయి, సంవత్సరానికి ప్యాసింజర్స్ని ఇంత ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఇంత తక్కువ టికెట్తో మీకు ఆఫర్, ఏమైపోయినాయి ఆ ప్లాన్లన్నీ, అనౌన్స్మెంట్స్ అన్నీ, ప్రణాళికలన్నీ, బుకింగ్స్ అన్నీ. అంతర్జాతీయ ఫ్లైట్స్ ఏమైనాయి, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏమైనాయి, మానవుని యొక్క ప్రణాళికలన్నీ ఏమైనాయి. వెలుపట లోపట శత్రు, అంతరంగంలో భయం, వెలుపటేమో వ్యాధి ఈ రోజుల్లో మనుషులను వెన్నాడుతుంది. అదే భక్తుడు పాడినటువంటి పాట, వెలుపట బహు యుద్ధములు లోపటను భయము కలిగే నెమ్మది తొలగి పలు విధములకు సందేయముల వలని పోరాటములొచ్చే నే అలసి ఇటునటు కొట్టబడి దుర్బలుడనై గాయములతో ఇదే ఉన్నపాటున వచ్చుచున్నాను నీ సన్నిధికో రక్షకాని. భక్తుడు పాడినట్టు మనం కూడా ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధానంలో మనము పాడదాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, దావీదు తన జీవితంలో తాను వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మీపై ఆధారపడి ప్రార్థించి తన మనస్సాక్షిని చక్కగా కాపాడుకున్నటువంటి వాడై తాను ఎలాగో కనుపాప వలె దేవా నన్ను కాపాడుకో, పక్షిరాజు తన పిల్లలను కాపాడినట్టుగా నీవు నన్ను కాపాడు అని దేవుణ్ణి అడిగాడు. ఈ ఉదయకాలం దేవుని గుణలక్షణాలు 7 మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని గుర్తు చేసుకుంటూ మనం ప్రభు వైపు చూద్దాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పిల్లల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మరి ఒకసారి ప్రభా యొక్క ఉదయకాలంలో దేవా 17వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మరి తండ్రి భక్తుడైనటువంటి దావీదు ప్రభా సౌలు చేత మరి తండ్రి అరణ్యంలో తరంపడుతున్నటువంటి దినాల్లో తాను చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన, తాను రాసినటువంటి యొక్క కీర్తన దేవా మా ఎదుటికి మీరు తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, భక్తుడైతే సెలవిస్తున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించుము అని సెలవిస్తున్నాడు. దేవా మీకు వందనాలు. అవును ప్రభా, మరి తండ్రి మీరు హృదయంలో నుంచి ప్రార్థన వస్తుందో మీరు పరిశీలన చేసేటువంటి దేవుడని సెలవిచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి నాయన మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభా మా యొక్క హృదయ స్థితిని, అంతరంగ స్థితిని దేవా మరి తండ్రి మరి ఎక్కువగా మీ ఎదుట మేము సరి చేసుకుంటూ దేవా మరి తండ్రి ఎంతో నిర్దోషమైందిగా ఉంచుకుంటూ దేవా మీకు మొరపెట్టాల్సినటువంటి బాధ్యత మాకు ఎంతైనా ఉందని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, అట్టి దావీదు యొక్క నిష్కలంకమైనటువంటి ప్రార్థన మరి తండ్రి మాకు కూడా మీరు అటువంటి అనుభవాన్ని అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా కృప చూపించండి నాయన, సహాయం చేయండి. మీరు తీర్పు తీర్చే దేవుడు అని సెలవిచ్చారు ప్రభా, మీకు వందనాలు నాయన. దేవా మీ తీర్పులు ఎప్పుడైనా న్యాయమైనటివి, సత్యమైనటివిగా ఉంటున్నాయి. అందులో బట్టి మీ స్తోత్రాలు. దేవా కృప చూపించండి నాయన. దేవా మరి తండ్రి నాయన ఆయా దావీదు సెలవిచ్చిన రీతిగా రాత్రి వేళ పడకల మీద మరి తండ్రి పండుకొని ఆలోచన చేసినప్పుడు దేవా మరి తండ్రి నాయన అది ఎంతో శ్రేష్టమని సెలవిచ్చాడు. అవును ప్రభా, మేము ఆ విధంగా మరి తండ్రి ప్రతిదినం దేవా మరి తండ్రి మేము పడుకునే సమయంలో ప్రభా మమ్మల్ని మేము పరిశోధించుకోవాలని దేవుడి యొక్క న్యాయమైన తీర్పు ప్రకారం మేము శుద్ధి చేసుకోవాలని దేవా మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. కృప చూపించండి నాయన, సహాయం చేయండి. ప్రతిదినం కూడా నాయన మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ మీ యొక్క మరి తండ్రి కనుదృష్టి ఎదుట మరి తండ్రి మా యొక్క ప్రవర్తన యోగ్యమైందిగా, యథార్థమైందిగా ఉండినట్లుగా మేము చూసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
అంతేకాదు ప్రభా మరి తండ్రి మీరు సెలవు ఇచ్చిన రీతిగా నాయన మా యొక్క నోటి మాటల్ని మా యొక్క మరి తండ్రి ప్రభా మార్గాలన్నింటినీ కూడా మీరు పరిశోధిస్తున్నారు మీరు సెలవు ఇచ్చిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా న్యాయమైన రీతిగా మరి తండ్రి యథార్థమైన రీతిగా మేము నడవాలన్న మీ చిత్తం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి మీ స్తోత్రాలు. అవును ప్రభా మీరు రక్షించేటువంటి దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి కనుపాప వలె మమ్మల్ని మీరు రక్షిస్తారని మీరు సెలవిచ్చారు, మీకు పొందన. దేవా మరి తండ్రి అవును ప్రభా భయంతో దిగులుతో దేవా మరి తండ్రి నాయన ఎంతో కొరతతో ఉన్నటువంటి ఈ దినాల్లో ప్రభా మరి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు స్తోత్రాలు నాయన. అవును ప్రభా కనుపాప వల్ల మీరు మమ్మల్ని కాచి కాపాడకపోతే దేవా మరి దుష్టుడు గర్జన సింహం వల్ల ఎవరు మృగుదుమాని తిరుగుతూ ఉండగా దేవా మరి తండ్రి నాయన మీ కాపుదల మాకెంతో అవసరమైనది మీకు స్తోత్రాలు. మీ బిడ్డలందరి చుట్టూ మీ కంచి వేసి కాపాడి మీ దేవా కనుపాప వలె మీ బిడ్డలందరినీ కూడా భద్రపరచమని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. దేవా మీరే కృప చూపించండి. దేవా మరి తండ్రి మీ కృపాతిశయములను మీరు కనపరిచే దేవుడని మీరు సెలవిచ్చారు, మీకు స్తోత్రాలు. దేవా మీ కృప మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా ప్రభా పక్షిరాజు రెక్కల కింద కాచి తన బిడ్డల్ని కాపాడినట్లుగా మీరు మమ్మల్ని కాచి కాపాడతారని మీరు సెలవిచ్చిన వాగ్దానం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన అవును ప్రభా మీ రెక్కల నీడలో మేము ఉన్నప్పుడు అది మాకెంతో ఆనందం, అది ఎంతో మాకు క్షేమం అని సెలవిచ్చారు, మీ స్తోత్రాలు. దేవా అవును ప్రభా కనుక ఈ దినాల్లో ఎవరు కూడా ప్రభా మరి తండ్రి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళకుండా సహాయం చేయండి నాయన. మీ రెక్కల కిందనే మాకు ఆశ్రయమని మీ రెక్కల కిందే దాక్కునేటువంటి మంచి మనస్సు దేవా ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా ఏ ఆలోచన కానీ దేవా మరి తండ్రి నాయన ఏ కార్యములు కానీ ఏ మాటలు కానీ మీ నుంచి ఎవరిని కూడా వేరు చేయకుండా మాకు సహాయం చేయండి. తద్వారా మీ రెక్కల కింద ఉండటం ద్వారా గొప్ప కాపుదల గొప్ప క్షేమాన్ని మేమందరం కూడా పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన మీరు స్వరూప దర్శనాన్ని అనుగ్రహించే దేవుడిని సెలవిచ్చారు, మీ స్తోత్రాలు. అవును ప్రభా మీ వైపు చూసిన వారికి మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి దేవా మరి తండ్రి నాయన మీ దర్శనాన్ని మీరు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు ఆయన. మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు. దేవా కృప చూపించండి. దేవా మరి తండ్రి ఇటువంటి ఆ కాపుదల ఇటువంటి భద్రత ఇటువంటి రక్షణ దేవా మరి తండ్రి మా దేశ ప్రజలకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి అవునైనా మా దేశాన్ని రక్షించడానికి కూడా మీరు శక్తివంతులు సమర్థులని మేము వింటూ ఉన్నాం. దేవా మరి తండ్రి నాయన సహాయం చేయండి. దేవా మరి తండ్రి సంపూర్ణమైనటువంటి విడుదల విముక్తి విమోచన ప్రభ ఈ యొక్క కరోనా బారి నుంచి మా దేశానికి మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సాధ్యమైంది ఏది లేదు నాయన. అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రధానమంత్రి గారిని జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా మరి తండ్రి నాయన ఇంకనో ప్రభా ఎమ్మెల్యేలను జ్ఞాపకం చేసుకోండి. దేవా మరి తండ్రి ఈ విషయమై దేవా ప్రభ ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్క శాఖల వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా డాక్టర్లు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల వారికి దయచేయండి, మీ భద్రత వారికి దయచేయండి, మీ క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా వారు చేసేటువంటి పని అంతటిని కూడా మీరు దీవించండి నాయన. దేవా మరి తండ్రి నాయన మీ ప్రయాస వ్యర్థం కాదు అన్న వాగ్దానం నాయన వారి పక్షంగా కూడా మీరే అనుగ్రహించమని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన గొప్ప మార్పులు ఆ దేశంలో మీరే గొప్ప అద్భుతాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. విశ్వాసంతో చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఆలకించి దేవా మరి తండ్రి నాయన గొప్ప విడుదల దేవా మా అందరికి మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరణ పడకల మీద ఉంటున్నటువంటి కరోనా బాధితులు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, లేవనెత్తండి నాయన. మీకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రతి విధమైన రోగాన్ని వ్యాధిని స్వస్థపరచడానికి శక్తి గల దేవుడు మీరు. దేవా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప మరి తండ్రి నాయన ఆరోగ్యం నాయన మంచి ఆరోగ్యం వీళ్ళందరూ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో కుటుంబాలు ఎంతోమంది వ్యక్తులు దిగుల్లో ప్రభా తమ యొక్క కుటుంబీకులు కోల్పోయామని దేవా మరి తండ్రి బాధతో దిగులుతో ఉంటూ ఉండగా వాళ్ళందరూ కూడా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ముందు మాకు మంచి దినాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి సహాయం చేయండి నాయన. మరి అది ఇంకా దేశాల్లో కూడా ప్రభా మరి తండ్రి నాయన ఇటువంటి దేవా కరోనా వారి నుంచి వాళ్ళందరికీ కూడా విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి నాయన. దేవా వ్యక్తిగతంగా మీ విడుదల చేసుకుంటున్నటువంటి ప్రార్థనలు కూడా గొప్ప జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ కార్యాలు అక్కడ ఆగిపోయాయి. దేవా మరి తండ్రి నాయన ఎవరు కూడా ప్రభా దిగుల్లో ఆందోళనలో చింతలో లేకుండా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోకుండా ఆర్థికంగా కూడా వారిని సహాయం చేసి ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి.
వాక్యం అందించిన అంకుల్ గారు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ విన్న వాక్కు అందరం హృదయాలు మీరే భద్రపరచమని మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాలు కనురెప్పవలే కనుపాపవలే కాచి కాపాడుతాని పక్షిరాజు రెక్కల కింద ఇది కాపాడినట్టుగా మరి తండ్రి తన బిడ్డలను కాపాడినట్టుగా మమ్మల్ని కాపాడుతాడని మీరు చేసినటువంటి వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను కాపాడును గాక, దీవించి బలపరచును గాక. ఆమేన్.